హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను తెల్లగపిండి మునగాకు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తెల్లగపిండి అంటే తెలియని వాళ్ళు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. తెల్లగపిండి అంటే అది మనం నూపప్పు నుంచి సెస్మే సీడ్స్ నుంచి సెస్మే ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ పిట్టుని ఎండలో పెట్టి చక్కగా పౌడర్ చేసి ప్యాక్ చేస్తారు. దాంట్లో చాలా న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. అది మనకి పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. సూపర్ మార్కెట్స్లో తెచ్చుకొని ఇలా వాటర్లో సోక్ చేసి ఇలా క్రీమీ ఫార్మాట్లోకి వచ్చిన తర్వాతే మనం కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. సో ఈ కర్రీ కోసం మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు, మునగాకు అండ్ తెల్లగపిండి. మెయిన్గా ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటే సరిపోతుంది. ఇది మనం తినడానికి ఎగ్ బుజ్జి లాగానే ఉంటుంది. చూడడానికి కూడా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మునగాకులో కూడా మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. మనకి మునగాకు తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒక్కసారి ఈ కర్రీ అయితే ట్రై చేసి చూడండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా అందరికీ చాలా ఫేవరెట్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని చక్కగా తాలింపు వేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని దాంట్లోకి కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. సేమ్ ఎగ్ బుజ్జి ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో మనం ఈ కర్రీ అయితే చేసుకుంటాము. ఆనియన్స్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ మునగాకు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకోండి ఫస్ట్. అండ్ తెల్లగపిండి కర్రీ మనం లాక్టేటింగ్ మదర్స్ కూడా ఇస్తే చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే మదర్స్కి వాళ్ళకు మిల్క్ అనేది పెరుగుతాయి అన్నమాట. సో డెలివరీస్ తర్వాత ఈ కర్రీ అనేది మనకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఆడవాళ్ళకి. సో చూసారు కదా, ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి. మనం ఫస్ట్ మునగాకు తెచ్చుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్నగా కాడలు, పెద్ద పెద్ద కాడలు ఏమీ లేకుండా రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. మునగాకు క్లీన్ చేసుకోవడం మీకు రాకపోతే మునగాకు మీరు కొమ్మలు కొమ్మలుగా తెచ్చుకొని ఒక న్యూస్ పేపర్లో చుట్టేసి అలా ఒక హాఫ్ డే ఆర్ 1 డే పెట్టుంచారంటే అవి లీవ్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా, మునగాకు ఎంతో టైం పట్టదు. కొంచెం ఫ్రై చేసుకోవాలి మునగాకు కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కారం యాడ్ చేసేసుకుని సరిపడగా ఒక్కసారి ఫ్రై చేసేసుకుని అన్నీ నెక్స్ట్ తెల్లగపిండి మన క్రీమీ టెక్స్చర్లో ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ తెల్లగపిండే తీసుకున్నాను. చూసారు కదా ఎంత అయిందో, ఒక పెద్ద బౌల్లోకి వచ్చేసింది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి మీరైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని అలా వదిలేయాలి మూత పెట్టి. అలా వదిలేసిన తర్వాత అది కేక్ ఫామ్లోకి అవుతుంది. అప్పుడే మీరు దాన్ని చక్కగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. అలా చేసిన తర్వాతే మీకు ఎగ్ బుజ్జి ఫామ్లోకి వస్తుంది. చూసారు కదా, మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని మీకు ఈ టైంలో మీరు టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోండి. చక్కగా అది కేక్ లాగా ఫామ్ అవుతుంది. ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి అలా కేక్లా ఫామ్ అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ స్పెషల్గా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా తినాలంటారు. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మెల్లిమెల్లిగా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి చక్కగా కేక్ ఫార్మాట్లోకి వస్తుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రొసీజర్లో అయిపోతుంది. చూసారు కదా, చక్కగా పొడి పొడిగా అయిపోయింది. సేమ్ ఎగ్ బుజ్జి లానే ఉంటుంది చూడడానికి కూడా. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి.
మీకు కొత్తిమీర కూడా వేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. దాంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఎవాపరేట్ అయిపోయి చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కూడా తీసుకోవచ్చు. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకేముంది, సర్వ్ చేసేసుకోవడమే. మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, గుమగుమలాడే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. తెల్లగపిండి అండ్ మునగాకు కర్రీ. మునగాకు మీకు కర్రీ చేసుకుంటే చాలా మంచిది కదా. అలా ఈ తినలేని వాళ్ళు ఇలా యాడ్ చేసుకుని కూడా ట్రై చేయొచ్చు. ఈ కర్రీలో అయితే మనకి ఈ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.